సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి పొంగి బజాయించిర్రా. నువ్వు కనుక టైంకి రాకపోయింటే పీనుగు లేచేటి. కాయిన్ రా. బెత్తేడు దూరంలో ఉన్న కాయని కొట్టనిక చేత కాదు కానీ గీ తోపు కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఫోన్ కొట్టేస్తారంట. అసలు గా పిల్ల పక్క నుంచి ఉంటేనే దేకదు. పలకరించినా పట్టించుకోదు. బ్రతిమలన్నా మాట్లాడదు. పక్కనుంటే ఎవరన్నా మాట్లాడతారు, మనం లేనప్పుడు మన గురించి మాట్లాడాలి. నా గెస్ట్ కరెక్ట్ అయితే అక్కడ ఈ పాటికి నా గురించి టాపిక్ రన్ అవుతూ ఉండాలి. It was your fault, okay? It was your fault. Hey, it was your fault. That place was like that road and then there was such a huge hill. ఒకటి సుహాస్, వీళ్ళు ప్రపంచంలో నీ గురించి తప్ప పులిహార సోదంతా మాట్లాడుతున్నారా? డాక్టర్లు రా వీళ్ళు, అన్ని నాన్ వెజ్ జోకులే. అరే మనం మంది అయినప్పుడు కూడా ఇంత అసహ్యంగా మాట్లాడుకోరా, మనసులో మాట చెప్తున్నాను. ఇక అదేదో ఎలక తోలు సావి చెప్పినట్టు ఎంత ఉతికినా గా తోలు తెల్లక కాదు, ఏం చేసినా ఈ పిల్ల దారిలోకి రాదు. నువ్వు లైట్ తీసుకోవా? తీసుకోను. అప్పుడప్పుడు మనం అనుకున్నవి జరగకపోవచ్చు. ఇట్ హ్యాపెన్స్. జరిగేలా చేసుకోవటం. లేవయ్యా లే. ఏంటి ఫాలో చేస్తున్నావా? అది నిన్నే చెప్పాగా. అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడటం ఏం బాగాలేదండి. వాడు చూస్తే నా పరిస్థితి ఏంటి? ఎవడు చూస్తే? ఏం మీ అజ్ఞాత ప్రేమికుడు దూరం నుంచి చూసినందుకే చంపేసినంత పని చేశాడు. ఇప్పుడు మన ఇద్దరిని ఇంత దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటి? ఏదో నా పాటికి నేను 1 కిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే ఇలా మీదకి వచ్చేస్తారా? అర్థం చేసుకోరు. మిస్టర్ సూర్య, మిస్టర్ సూర్య, మిస్టర్ సూర్య. ఎస్. అయ్యో బాబోయ్, మీరేంటండి ఇక్కడ? అయినా వాడు మిమ్మల్ని నాతో చూసాడని చంపేస్తాడు. లక్కీగా వాడు ఇక్కడ లేట్ కాబట్టి సరిపోయింది. తెలివిగా కాకుండా కొంచెం తెలుగులో మాట్లాడు, అర్థమయ్యేలా. వాడు మీతో మాట్లాడటం చూసాడు. ఓ తర్వాత? మిమ్మల్ని ప్రేమిస్తే ఫాలో చేస్తే చంపేస్తానని ఇలా మర్యాదగా చెప్పాడండి. ఎక్స్రే ఎన్ని విధాలుగా వాడచ్చు డాక్టర్ కూడా తెలిసిండారా? నువ్వు తోపరే. అంతలా భయపడేవాడివి నన్ను ప్రేమించట్లేదని చెప్పొచ్చు కదా. ఆ పాపం చేశానండి. ప్రాణాల చేతిలో పెట్టుకుని అబద్ధం చెప్పాను మిమ్మల్ని ప్రేమించట్లేదని. కానీ వాడు నమ్మలా. సేమ్ క్వశ్చన్ హ్యాష్టీజ్ నేను అడిగా. నా పెదాలు అబద్ధం చెప్తున్నా, నా కళ్ళు నిజం చెప్తున్నాయని పట్టేశాడండి. చెప్తావా? నా కళ్ళల్లో నిజంగా అంత ప్రేమ కనిపిస్తుందండి. యా ఏదో కనిపిస్తుందిలే. అంతలా నన్ను ప్రేమించేవాడు నా వెంట పడకుండా నీ వెంట ఎందుకు పడుతున్నాడు? భయం. మీరు వాడిని ఎక్కడ కాదంటారో అని భయం, టెన్షన్. మీరెక్కడ నాకు పడిపోతారో అని టెన్షన్. నువ్వు ఇన్స్టెంట్గా నీ దోశలు ఎట్లేస్తావురా? ఆకలి రాబాయి, ఆకలి. ఏం చేస్తాం? ప్లీజ్ సిట్. ఏ గోఖలే, ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖలే. అయ్యా, 1 కోటి మంది జనాభా ఉన్న కోల్కతాలో నేను ఒకడిని. క్షమించండి నా వివరాలు చెప్పనందుకు. ద పాయింట్ ఇస్ హియర్ గోఖలే. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లై గురించి. ఇప్పటి వరకు 40 హత్యలు ఇతరత చాలా క్రిమినల్ యాక్టివిటీస్తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం, దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా? ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతికున్నానరా భగవంతుడా అనిపిస్తోంది. దయచేసి దీన్ని ప్రజావాజ్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నోనే. ఇంత ధైర్యం ఎవరికి వచ్చింది? నిధిత్లి ప్రకాష్ అవతల కమ్మలిపోయినాడు. మ్యాజిస్ట్రేట్ ప్రకాష్, ఎంత ఖర్చు అయినా కొనేయండి,
కష్టం సామి. అది అమ్ములిపోయింది నీతికి సామి. అది మన అకౌంట్లో జీరో బ్యాలెన్స్. నమ్మొద్దు దాదా, దశమి శుక్లవారం ముహూర్తం చాలా బాగుందంట. 10 నిమిషాల్లో లావు కాలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా. బతకాలనుందా? థ్యాంక్ యూ దాలుంది మా సామి. 10 నిమిషాల్లో ఇలా బయటకు లాగానే నువ్వు పానాలతో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా కాపాడటానికి వస్తాలనుకున్నావా? ఎవరు లాలు లేలు. సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాష్. సార్ నేను మిమ్మల్ని టీవీలో చూసా. ఆ ధనరాజు గారిని జైలు వేసింది మీరే కదా? దరిద్రం వదిలింది. చాలా మంచి పని చేశారు సార్. సూపర్ కేక. మిమ్మల్ని చాలా పొగడాలి. రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. కోసం చేస్తే నాకు అసలు నచ్చదు. తెలియకుండా చేయలేసిపోద్దు భయ. మీరు రండి సార్. ఏందిరా చెరుకుగడ మాదిరి ఇచ్చినాడు. ఫ్యాన్ అనుకుంటా. టీ తాగేళ్ళగానే చంపేద్దాం. ఇందాకేమో రాహుకాలం మీద చంపేస్తామన్నావు, ఇప్పుడు టీ తాగి నాకు చంపేస్తామంటావు. ఇంతకు నీకు చంపే ఉద్దేశం ఉందా లేదా? ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన్న పొర ఉండాలో పోవాలనా? భయ నీకు నాకు పాత పగలేనున్నా? పాత పగల ఎట్టుంటాయి? ఇందాకే కదా నేను చూసింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు భయ. అది కోపంగా. చూచినా నచ్చదా? నచ్చదు, చూడొద్దని చెప్పా. జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉంటే ఇలానే ఉంటుంది. నీకు అలా అర్థమైందా? నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని వస్తాను. ఎక్కడికి? నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని. నువ్వు పదా, నేను వస్తాను. బాబు నేను నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు, కానీ సమయానికి దేవుడిలా వచ్చావు బాబు. యువర్ ఫాదర్ మస్ట్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ.